ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. ఇప్పుడు మనం తిరుపతిలోని కపిల తీర్థం పైన తెలిసిన కార్తీక దీపం దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి తిరుపతి ఇంకా 3 కిలోమీటర్లు బస్ మార్గంలో. ఇక్కడ నుంచి తిరుపతి మొత్తం చూడొచ్చు. ఇక్కడ కపిల తీర్థం వాటర్ ఫాల్స్ కనపడతాయి. సౌండ్ వస్తుందంటే వస్తుందండి, సన్నగా ఉంటుంది కదా. సుమారు ఎన్ని సంవత్సరాలు ఏంటుందా? 150 సంవత్సరాలు. సుమారు 150 సంవత్సరాల ముందు అన్న పేరు బాబు రాజేంద్ర ప్రసాద్. అన్న వాళ్ళ తాతగారు గురవయ్య, రెడ్డిపల్లి గురవయ్య గారు ఆ రోజుల్లో నిర్మించబడిన సుమారు 150 దీపానికి స్వయంగా గానుగాడిన నూనెతో దీపం పెట్టేవారు. ఇది ఆచారం ఇక్కడ. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. కొంచెం రెనోవేషన్ చేయాలనేసి వెళ్తే ఆ దారిలో చూపిస్తాం మీకు డీటెయిల్స్. మూడో టర్నింగ్ 3 కిలోమీటర్లు. మూడో టర్నింగ్ తిరుపతి ఇంకా 3 కిలోమీటర్లు. ఎదురుగా కనపడుతున్న దారి నుంచి లోపలికి వెళ్ళాలి. సుమారు ఒక 30 నిమిషాల సమయం పడుతుంది. ఫుల్ ట్రెక్కింగ్ లాగా ఉంటుంది. కష్టం. ట్రెక్కింగే. ఓకే. ఉంచడం దేనికి? లాస్ట్ ఇయర్ 2023 సంవత్సరం నవంబరు 21వ తారీఖు అనుకుంటా. ఇక్కడ ఒక సాంప్రదాయం ఉంది. ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం నవంబర్లో వచ్చే కార్తీక మాసము 40 రోజుల వరకు దీపం వెలిగించడం జరుగుతుంది. ప్రతిరోజు వస్తారు కదా ఇక్కడికి? ఒకరోజు వచ్చి పెడతారు. సో అది ఈ వీళ్ళ వంశంలోని వ్యక్తులే రావాలి. గాండ్ల వంశస్థులు. తిరుపతిలోని అనంత వీధి, గాండ్ల వీధి కదనా? గాండ్లమిట్ట అనంత వీధి అక్కడే ఉంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా. మామూలు వర్షాలు ఎక్కువ వచ్చే టైంలో. ఇది ప్లాట్ 3 కదనా? ఇది 3 కదా? ప్లాట్ 3 అంటే ఇదే కదా? మామూలుగా కింద నుంచి రావాలంటే చాలా కష్టము. ఇప్పుడు వర్షాలు వచ్చేటప్పుడు ఎక్కువ నీళ్ళు వస్తాయి. ఇక్కడ నుంచి పెద్ద ఫ్లో కిందకి వాటర్ ఫాల్ ఉంటుంది. సో మామూలు మంచి ఫ్లో ఉన్నప్పుడు ఇక్కడ దాటడం చాలా కష్టం.
ఈ నీళ్ళే మనం కపిల తీర్థంలోని వాటర్ ఫాల్గా చూస్తాము. ఇక్కడ పాచి బాగా ఎక్కువ ఉంది, చాలా జాగ్రత్తగా దాటుకోవాలి. సరే నేను పట్టుకొచ్చేస్తాను. నేను దాటేస్తాను, వదిలేసాను పదన్నా. సో నవంబర్లో వచ్చే కార్తీక మాసానికి ఇక్కడ దీపం పెట్టడం అనేది వీళ్ళ యొక్క వంశాచారము. సుమారు 150 సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. కార్తీక మాసానికి ఒక నెల 2 నెలల 2 నెలల ముందుగానే టీటీడీలో అర్జీ పెట్టుకుంటారు. రిక్వెస్ట్ లెటర్ పెడితే ప్రొసీడింగ్స్ అప్రూవల్ చేస్తారు. ఆ ప్రొసీడింగ్స్ ప్రకారమే వీళ్ళు ఫాలో చేస్తూ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. చాలా తక్కువ వాటర్ ఫ్లో ఉంది. మంచి వర్షాకాలంలో వచ్చామంటే, ఇప్పుడు వర్షాకాలమే, ఇంకా వర్షాలు స్టార్ట్ కాలేదు కాబట్టి తక్కువ ఉన్నాయి. వర్షాకాలం చూసామంటే ఫుల్ ఫ్లో ఉంటుంది. ఇక్కడ నిలబడలేము. చూడడానికి చాలా అందంగా ఉంది. లోయలు ఇక్కడ వచ్చి ఆడుకోవచ్చు, కానీ పర్మిషన్ లేదు. చాలా అపాయకరమైన ప్రదేశము. సో 2 నెలలు ముందుగానే వచ్చి ప్రొసీడింగ్స్ పెడితే అప్రూవ్ చేస్తారు ప్రతి సంవత్సరం. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం స్వయంగా గానుగాడిన, ఇంగ్లీష్లో చెప్పాలంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకొచ్చి ఆ ఆయిల్తోని, ఆ నూనెతోనే దీపం వెలిగించడం జరుగుతుంది ఇక్కడ. నాకు తెలిసి సుమారు ఒక 50 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. నాకు తెలిసింది ఇదే కపిల తీర్థం యొక్క సుందరమైన లోయ. స్లోగా చూపిస్తాను. ఇక్కడ నుంచి బస్సు మార్గము, అక్కడ వెళ్తున్నారు కదా. సో కింద నుంచి వాటర్ ఫాల్ ఇలా వెళ్ళి కింద పడతాయి. కింద కపిలేశ్వరుని యొక్క ఆలయం ఉంది. ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా ఆ గుడి పై భాగంలో కనబడే విధంగా ఉంటుంది ఈ యొక్క కార్తీక దీపము. ఎన్ని అడుగులు ఉంటుంది హైటు? 1.5, 2 అడుగులు ఉంటుంది. 1.5, 2 అడుగులు, 3 అడుగులు అదిగోండి ఆ కనపడేది. సుమారు 1-2 అడుగులు హైట్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చి పెట్టడం ఒక సాంప్రదాయము. ఇక్కడ నుంచి చూస్తే తిరుపతి మొత్తం కనపడుతుంది. అదేవిధంగా కార్తీక దీపము ఇక్కడ వెలిగించినప్పుడు తిరుపతి మొత్తం కనపడేది. మేము చూసేవాళ్ళము చిన్నప్పుడు. ఇప్పుడు బిల్డింగ్లు ఎక్కువ అవడం వల్ల అందరికీ కనపడడం లేదు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ. అదిగోండి బస్సు మార్గం కనపడుతుంది. ఈ ఆచారాన్ని ఇంకెప్పటికీ శాశ్వతంగా అమలుపరిచే విధంగా
ఒక పెద్ద మార్పు చేయాలనేసి ఈ ప్రయత్నం ఈ ప్రయత్నము. మీ ఇంటి పేరేందా? పగిడిపాల బాబు రాజేంద్ర ప్రసాద్. పగిడిపాల వంశస్థులుకి ఎప్పటికీ ఈ యొక్క పుణ్యం దక్కాలని చెప్పేసి ఇక్కడ మార్పులు చేద్దామని ఒక ఆలోచన వచ్చింది అన్నకి. పగిడిపాల బాబు రాజేంద్ర ప్రసాద్ అన్న పేరు. అన్నకి సుమారు 50 సంవత్సరాల వరకు ఉంటుంది. అన్న ఎప్పటి నుంచో కలగంటున్నాడు ఈ యొక్క కార్తీక దీపం, తిరుపతిలోని కపిల తీర్థం పైన ఉన్నటువంటి కార్తీక దీపం, 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ యొక్క కార్తీక దీపానికి దగ్గరలో ఉన్నాము. దీన్ని అరుణాచలంలోని ఏ దీపంలో అరుణాచలంలోని కార్తీక దీపంలో విధంగా గొప్పగా మార్పు చేయాలనేసి మార్పు చేయాలని ఒక సంకల్పం అన్నది. ఈరోజు 5వ తేదీ ఆగస్టు 2024 సంవత్సరము మధ్యాహ్నం 11 గంటలు కావస్తుంది సుమారుగా. సో ఇదే మొట్టమొదటి అడుగుగా భావిస్తున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడ ఏ మార్పులు చేయాలన్నా పగిడిపాల ఇంటి పేరున్న వంశస్థులుగా మాత్రమే కుదురుతుంది. సో అన్న ఆల్రెడీ ప్రొసీడింగ్స్ తెచ్చుకున్నారు, అప్రూవల్ తీసుకున్నారు. సో ఇక్కడ నుంచి కపిల తీర్థానికి చక్కగా చూడొచ్చు. కోనేరు కనిపిస్తూ ఉంది, కపిల తీర్థం కోనేరు కనిపిస్తూ ఉంది, కపిల తీర్థం గుడి, కపిల తీర్థం నంది సర్కిల్ కనిపిస్తూ ఉంది. నంది సర్కిల్ నుంచి ఇక్కడ నుంచి చూస్తే మొత్తం వ్యూ ఇటు పక్క వడమాలపేట వరకు, ఇటు పక్క కాశీపేటల వరకు బాగా కనిపిస్తుంది. ఈ వ్యూ ఎలా ఉంటుందంటే, ఈ చిన్న గుడిని మనం ఈరోజు గత 150 సంవత్సరాలుగా చేస్తున్న ఈ గుడిని అరుణాచలంలో ఏ విధంగా కార్తీక దీపం వెలిగిస్తారో ఆ విధంగా పెద్ద స్తంభం లాగా పెట్టి, ఆ స్తంభం నుంచి నెయ్యి పోసి 2-3 టన్నులు నెయ్యి పోసి ఆ దీపాలు వెలిగించి, ఇది ప్రతి ఒక్కరూ వీక్షించాలని ప్రతి ఒక్కరు కోరిక. ఎంతోమంది అందరూ అరుణాచలం అందరూ వెళ్ళలేరు, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా దీన్ని వీక్షించి అక్కడి నుంచి అరుణాచలంలో ఉన్న దీపాన్ని ఇక్కడే వాళ్ళు వెలిగించుకొని ఆ పక్క అరుణాచల శివుడు ఇక్కడే ఉన్నాడని వాళ్ళు ఇక్కడి నుంచి చూసుకొని వాళ్ళ యొక్క దర్శనం చేసుకుంటున్న ఆలోచనతో ఈ మొదటి ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఈరోజు ఇక్కడికి రావడం, నేను రవి గారు ఇక్కడికి వచ్చి మొట్టమొదటిసారిగా దీన్ని మొత్తం పునరుద్ధరణ చేయాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాం. థ్యాంక్స్ నా. ఇదే విధంగా అరుణాచలంలో ఉన్నట్టు కార్తీక దీపము చాలా విలువ కలిగింది. అదేవిధంగా తిరుపతి భక్తులకి, శివభక్తులకి ప్రత్యేకంగా ఈ అవకాశం కలిగించాలనేసి అనే ఒక ఉద్దేశము, దృఢ సంకల్పంతో ఇక్కడికి వచ్చాము. ఇటుపక్క చూస్తే ఇటు రేణుగుంట, వడమాలపేట, పుత్తూరు ఈ ప్రాంతము రేణుగుంట వస్తుంది. కనిపిస్తుంది ఈ దీపం యొక్క వ్యూ. అది పుత్తూరు ముక్కుకొండ అన్న, పుత్తూరు ముక్కుకొండ, అది జూమ్ చేసి చూపిస్తాను. అది పుత్తూరు యొక్క ముక్కుకొండ. మొత్తం ఇక్కడి నుంచి ఒక రౌండ్ దీపం మొత్తం కనిపిస్తుంది. ఇది రేణుగుంట ప్రాంతము. అలాగా వస్తే అక్కడ కనిపెట్టేది ముక్కుకొండ, పుత్తూరు, ఈసలాపురం, ఆ కొండ ఏనా పచ్చికాపలం కదా, అది పచ్చికాపలం ఏరియా. అంతవరకు కనపడుతుంది, చాలా చిన్నగా కనపడుతుంది ఇక్కడ దీపము. ఈ గూట్లో పెట్టిన దీపం అనేది అక్కడ దాకా కనపడుతుంది. కానీ ఇప్పుడు ఇంకొంచెం పెద్దదిగా చేసి తిరుపతికి ఎంత దూరం అయితే అంత దూరం వరకు కనపడే విధంగా చేయాలనేది అన్న వాళ్ళ యొక్క సంకల్పము. అరుణాచలం మంగాపురం, ఇది మంగాపురం, అక్కడ మంగాపురం, చంద్రగిరి కోట కూడా కనపడుతుంది, కాశీపెంట్ల హెరిటేజ్ అది కనపడేది చంద్రగిరినా, చెట్లు పక్కన ఉండేది చంద్రగిరి. అది సో అంతవరకు కనపడే విధంగా చేయాలనేది ఒక ఉద్దేశము. బాగా క్లియర్గా కంటికి కనపడే విధంగా చేయాలనేది ఉద్దేశము. అరుణాచలంలో కూడా ఇక్కడ అరుణాచలంలో సుమారు 2 నెలల వరకు నానబెడతారు కదా, 2 నెలలు నానబెట్టిన తర్వాత 2 నెలలు నెయ్యితో నానబెట్టి అదే ఒత్తుల్ని, పెద్ద ఒత్తుల్ని దీపంలో పెట్టి 45 రోజులు వెలిగిస్తారు. వెలిగించే మరి కంటిన్యూ వెలుగుతూనే ఉంటుంది. ఒకసారి వెలిగించేస్తే 45 రోజులు, వర్షం వచ్చినా రాకపోయినా, ఎండున్నా వర్షం ఉన్నా ఏమున్నా కంటిన్యూగా 45 రోజులు వెలుగుతూ ఉంటాయి. అట్లా మారే మన ప్రజలకు వీక్షించే వారికి చేయాలనేది ఒక ఆలోచన. ఇది అమ్మవారి గుడి ఉన్న మంగాపురం నుంచి వచ్చే మార్గము. అది శ్రీనివాస సేతు అంటారు, కొత్తగా నిర్మించబడింది. అక్కడ నుంచి తిరుపతికి ఈజీగా వచ్చేయచ్చు ట్రాఫిక్ లేకుండా.
సో అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నది కపిలతీర్థ తీర్థము. తిరుపతి అలిపిరి నుంచి, తిరుమల అలిపిరి నుంచి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ అన్నమయ్య సినిమా తీశారు. ఇంకా కుంతిపుత్రుడు సినిమాలో లేలే సాయిబాబా సాంగ్ కూడా ఇక్కడే షూటింగ్ తీశారు. ఇంకా చాలా సినిమాలు షూటింగ్ తీశారు ఇక్కడ. అన్నమయ్య సినిమాలో చాలా పాటలు, అన్నమయ్య పెళ్లి జరగడము, అన్నమయ్య చాలా వరకు పాటు ఇక్కడే సినిమా షూటింగ్ తీశారు ఈ కపిల తీర్థంలో. ఒక్క నిమిషం వస్తున్నాను. ఈ ప్రాంతాన్ని మొత్తం ఇట్లా సరౌండింగ్ ప్రాంతాన్ని ఇదంతా రౌండ్ అప్ చేసి ఈ రౌండ్ని 10 అడుగులకు 10 అడుగులు స్లాబ్ వేసి బెడ్ మరేసేసి మధ్యలో సెంటర్లో కుండి పట్టే మరొక ప్లేస్ వదిలేస్తే కుండి ఇంత హైట్ వస్తుంది. కుండి ఇంత హైట్ వచ్చిన తర్వాత దాని మీద వెలుగుతూ ఉంటుంది. ఈ వెలుగు అనేది పైన ఇప్పుడు నేనే ఒక 5.5 అడుగులు ఉన్నాను. దీనిపైన ఇంకో 3 అడుగులు పైకి వస్తాయి. అంటే వ్యూ మొత్తం అన్నిటి మీద కనపడుతుంది, మొత్తం కనిపిస్తుంది. అవును, ఓకే అన్న. వాళ్ళకు ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ ఒక స్టేజ్ లాగా కట్టి అంతపైన ఒక 10 అడుగుల వరకు కూడా ఎంత హైట్ కుదిరితే అంతవరకు హైట్ పెంచి కావాలంటే మెట్లు పెట్టి పైనుంచి దీపం పెట్టాలి. కార్తీక దీపం పెడితే వెలిగిస్తే సాంప్రదాయబద్ధంగా 150 సంవత్సరాలుగా ఈ గూట్లో వెలిగించడం అది ఉంటుంది. సో ఇది ఉంటుంది. ఇది కొత్తగా నిర్మించబడి అందరికీ కనపడే విధంగా ఇదైతే బాగుంటుంది. ఈ ప్లేస్ అయితే బాగుంటుంది అని ఒక ఆలోచన. అవును, ఇక్కడ నుంచి మంచి వ్యూ ఉంటుంది అనేసి అన్న ఉద్దేశము. ఆ సర్వే చేయడానికి కోసం ఇక్కడికి వచ్చాము మేము. చూస్తాం, మంచి ప్లేస్ తీసుకొని కట్టడానికి కూడా కొంచెం టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అప్రూవల్స్ కూడా ఉన్నాయి అన్నకి. చూడండి, ఎవరో ఇక్కడ వచ్చిన వాళ్ళ దీపాలు స్వయంగా వెలిగించేసి వెళ్ళిపోయి ఉన్నారు. చాలా విశేషంగా భావిస్తారు కార్తీక మాసంలో ఇక్కడ దీపం పెట్టడము. అందరికీ కుదిరే అవకాశము, భాగ్యం కాదు ఇది. సో అందరికీ కలిగించాలనే ఉద్దేశంతో పెద్ద దీపము, అఖండ దీపం 45 రోజులు వెలిగే విధంగా 45 రోజులు కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి ఏ విధంగా అయితే అరుణాచలంలో ఉంటుందో అదే విధంగా 45 రోజులు వెలిగే విధంగా ఇక్కడ దీపం కట్టడం జరుగుతోంది. చుట్టూ చూస్తే చాలా ప్రశాంతమైన వాతావరణము. ఇక్కడికి రావాలంటే ఇది ఒక్క మార్గం, ఇప్పుడు మనం వచ్చిన మార్గం మాత్రమే. ఇలా ఆపోజిట్లో రావాలంటే చాలా కష్టము. ఇది బాహుబలి సినిమాలో ప్రభాస్ ఎక్కొచ్చినట్టుగా రావాలి, చాలా కష్టం ఇది. అందులో కార్తీక మాసం అంటే వర్షాలు బాగా పడుతుంటాయి, అప్పుడు ఇలా రావాలంటే చాలా కష్టము. కాబట్టి సో ఇక్కడ యొక్క ప్రతి కొండ, రాయి, రప్ప, చెట్టు, మొక్కలు ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే ఇక్కడ పుట్టుంటారంట. కాబట్టి వీటికి ఏమాత్రం ఆటంకం కలిగించకుండా, భంగం కలిగించకుండా ఇదే మార్గంలో వచ్చి దీపం వెలిగించాలి అనుకుంది. నిపుణులతో మీరు దీన్ని ఇక్కడ బెడ్ వేస్తే బాగుంటుందా, ఈ బండ మీదనే ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది మీ ఐఐటి నిపుణులు దీన్ని పరిశీలించి దీని యొక్క వివరణ చెప్తే ఆ విధంగా మేము చేయడానికి చేద్దాం. ప్రస్తుతానికి అయితే మాత్రము సిమెంట్తోనే చేయాలనేసి ఒక ఆలోచన. ఇంకా ముందు ఇంకొంచెం బాగా సిమెంట్ వేస్తే ఉంటుందా అనేది కూడా ఒక ఆలోచన ఉంటుంది. బండ మీద బెడ్ వేసి కాంక్రీట్ కట్టేస్తే ఈ బండ మీద ఉంటుందా లేదంటే సపరేట్ గా ఊడి వచ్చేస్తుంది అనేది కొంచెం అనుమానము. దీన్ని కొంతమంది మేస్త్రీలతో, కాంట్రాక్టర్లతో మాట్లాడి ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఎన్ని అడుగుల వరకు ఫోటోలు తీసుకొని పెడితే మనం సరిపోతుంది. ఆ సర్వే చేయడానికి కోసం ఇక్కడికి వచ్చాము అన్న యొక్క ప్రోద్బలంతో. అన్న ఇక్కడ లోపల చూపిస్తాను ఒకసారి, తీసేస్తాను. చిన్న చిన్న దీపాలు కూడా ఇక్కడ వెలిగించు అన్న. అవునవును, సుమారు 150 సంవత్సరాల ముందు, 3 తరాల ముందు వాళ్ళు కట్టిన కార్తీక దీపం ఈ గుడి. కొంచెం చెక్కు చెదిరింది ముందు భాగము. సో వీటికంతా మరమ్మతులు చేయిస్తూ కొత్తగా కార్తీక దీపం అనేది కట్టించాలి అనే ఒక ఉద్దేశం అన్నకి. సంకల్పము, దృఢ సంకల్పము. అన్నగారు వస్తున్నారు అటువైపు, ఎందుకంటే వాళ్ళకి బాగా తెలిసిన ప్రదేశము. పట్టించుకోవడం చూడన్నా, గాలి, వాన, వర్షంకి నేను ఎప్పుడు గమనించలేదు. నేను ఎంత ఇక్కడ కట్టేంది చూడలేదు నేను. అన్న ఎండలు ఎక్కువ వచ్చేసి గూడు ఉంది. ఇక్కడ గూడు అంతా పగిలిపోయి మొత్తం పిచ్చి ఊరు పగలగొట్టినారా ఏంది అర్థం కావట్లేదు.
కొంచెం అట్లా దిగొస్తాను చిన్న 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 వస్తా చూపించుకుంటూ వస్తాను. అవును. సో కార్తీక దీపం పెట్టినప్పుడు అఖండ కార్తీక దీపము ప్రజలందరూ భక్తులందరూ వచ్చి నెయ్యి నూనెతో ఇక్కడికి రావచ్చు. ఇక్కడికి వచ్చి దీపంలో అర్పించవచ్చు. అక్కడ దాకా కలిసి అక్కడ బాగుంది దీపం. సరే ఓకే ఓకే. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చేవాడిని ఇక్కడికి ఆకతాయిగా. ఇప్పుడు భక్తిపరంగా రావాల్సి వచ్చింది. ఇక్కడికి ఓకే. కాలు దాని మీద పెట్టదు, పక్కన పెట్టు, కింద పెట్టు. ఇది ఉంటుంది గ్రిప్. ఇలాంటి ప్రదేశానికి రావడం చాలా గొప్పగా సంతోషంగా ఉంది. ఎప్పుడో 150 సంవత్సరాల ముందు వచ్చిన ఆలోచన ఇది. అప్పట్లోనే గుర్తించారు. ఇది తిరుపతికి అన్ని వైపులా కనపడే విధంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని ఈ ప్రదేశాన్ని నిర్ణయించుకున్నారు. బాబు రాజేంద్ర ప్రసాద్ అన్న వాళ్ళ తాతగారు గురవయ్య గారు, రెడ్డిపల్లి గురవయ్య గారు తిరుపతి వాస్తవ్యులు. అనంత వీధి గాండ్లమిట్ట తిరుపతిలోనే ఉంటుంది అని ఇక్కడ వెళ్ళి పెడతారు నా దీపము. ఇక్కడి నుంచి పెడతారు కదా, ఇక్కడ నిలబడుకొని ఇక్కడి నుంచి పెడతారు. నిలబడుకొని పెడతాం, వాడి కింద నిలబడుకుంటూ అన్ని చేస్తాం. ఈ పూజలు ఇదంతా ఏం అర్థమే కాదు. నేను ఒకసారి చూస్తాను, నన్ను చూపించండి. అక్కడ పెట్టుకోండి. ఇదంతా ఏం లేదు, మొత్తం పీకేసిందా? సరికైంది, ఇట్ట పడిపోయింది అర్థం కాలేదు. మొన్నట మేము వచ్చినప్పుడు కూడా అట్లే ఉన్నది, బాగున్నది. బండికి ఎలా అయిందో అర్థం కావట్లేదు. పదా ఓం నమః శివాయ. ఇక్కడికి రాగలిగినందుకు, ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసినందుకు, ఈ అవకాశం కల్పించినందుకు నాకు చాలా చాలా థ్యాంక్స్ నా. మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు పరమేశ్వరుడు దయ. మనం మన చేతిలో ఏమీ లేదు, వచ్చాము ఈరోజు కూడా. ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటే ఇప్పుడు కుదిరింది. నా రావి చెట్టు కూడా వచ్చిందా, అది కూడా ఒక ప్రాబ్లం ఉండొచ్చు. అది వేర్లు పెరిగి డిస్ట్రాయ్ చేస్తుంది. కింద పడవాలి. 150 సంవత్సరాల ముందు కట్టిన సిమెంటు. ఇంక నుంచి మనకి ఈ సంవత్సరం నుంచి 2025 నుంచి పూర్తిగా అందుబాటులో ఉంటుంది. ప్రతి భక్తుడు వచ్చి ఇక్కడ దీపం పెట్టుకునే విధంగా. ఇది కపిలేశ్వరుని యొక్క తిరుపతి కపిలతీర్థంలోని కపిలేశ్వరుని యొక్క ఆలయం పైనే భాగంలో ఉంటుంది. మరి ఎన్ని అడుగులు ఉంటుందా? ఒక 1000 అడుగులు ఉంటుందా? 1000 అడుగుల పైనే ఉంటుంది. ఇక్కడ నుంచి తిరుపతి మొత్తం కనపడుతుంది, చూడొచ్చు. చంద్రగిరి నుంచి తిరుపతి నుంచి రేణుగుంట వరకు ఇదే తిరుపతి భాగం. ఒక భాగం తిరుమల కొండలైతే ఇంకో భాగం తిరుపతి. సో అతి త్వరలో ఇక్కడ ఈ కట్టడం పూర్తయిన కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కూడా వద్దాం, మళ్ళీ అప్పుడు కూడా వీడియోలు చేసి పెడతాము. అందరికీ అందుబాటులో ఉండే విధంగా
కట్టడం పూర్తయిన తర్వాత కూడా కట్టడం ఓపెనింగ్ రోజు కూడా వస్తాము. స్వామీజీలు అందరూ వస్తారు, అందరికీ లైవ్లో పెట్టి చూపిస్తాం ఆ రోజు. ఈ భాగం వస్తుంది కదా, ఆపేసి ఫోటోలు తీసుకుందాం. వీడియో నుంచి కూడా తీసుకోవచ్చు. ఫోటోలు చాలు, ఎందుకంటే ఈ భాగాన్ని మనం ఫోటో తీస్తే కొంచెం హైట్ ఉంది. అవునవును, ఈ హైట్ ఇంకొంచెం హైట్ పెరిగితే జనాలు వీక్షించడానికి దూరంగా వెళ్తుందని ఒక ఆలోచన. అవునవును. ఇంకొకటి అనుకుని అందుబాటులో లేని కుదరని మీ అవకాశం ఏంటంటే, అరుణాచలంలో చేసినట్టుగా గిరి ప్రదర్శన చేయాలంటే ఇక్కడ కష్టము, ఇక్కడ ఎక్కి దిగాలంటే కూడా కష్టము, డైరెక్ట్ మార్గం లేదు. తిరుమల అనే మొత్తం తిరుమల చుట్టుకుంటే గిరి ప్రదర్శన కింద అవుతుంది. దానికి ఆలోచిస్తున్నాము, చూద్దాం ఎలా కుదురుతుందో అని ఎలా రప్పిస్తాం. దీని ముందు కాంక్రీట్ వేస్తే ఉంటుందా? అదే ఆలోచిస్తున్నా. కాంక్రీట్ రావాలన్నా కానీ మనకు సిమెంటు, కంకర, కమ్మి, నీళ్ళు అయితే అక్కడి నుంచి తోడుకొని అక్కడి నుంచి తెచ్చేసుకోవచ్చు. అవును, అవునవును. ఏం లేదు, చిన్న ½ HP మోటార్ పెట్టినా కానీ పైప్ వేస్తే వచ్చేస్తుంది ఇక్కడికి, కొట్టు వదిలేస్తుంది. ఎంత హైట్గానే తోచేస్తుంది. తీసుకుందాం అన్న, వెహికల్స్ ఉన్నాయి కదా, జనరేటర్ వెహికల్స్ ఉంటాయి చూడండి, దాంతో తెచ్చేసుకోవచ్చు. ఆ కనెక్షన్ పెట్టుకున్నట్టు చాలు. చాలా ఖర్చుతో కూడుకున్న పని అయితే 4-5 డ్రమ్ అన్న శాశ్వతంగా ఉండిపోతుందా. మాకు వచ్చిన ఆలోచన ఇంకోటి ఏంటంటే, అయోధ్యలో రామ మందిరం కట్టినట్టుగా కెమికల్స్తో కడితే అది ఒక 100 సంవత్సరాల తర్వాత రాయిగా మారిపోతుంది. అది ఇంకా ఖర్చుతో కూడింది కాబట్టి ప్రస్తుతానికి సిమెంట్తో కట్టడం సాగిద్దాం అనుకుంటున్నాం. ఓకే, అతి త్వరలో ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వద్దాం. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.